పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు తీవ్ర వడగాలులతో పాటు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ మీటింగ్ హాల్లో బుధవారం భూభారతిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. నిజామాబాద్ ఆర్యానగర్లో బుధవారం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన వారికి పువ్వులు ఇచ్చారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. డ్రైవ్ లో 353 మంది హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేసినట్లు సిఐ చెప్పారు. అలాగే సౌండ్ పొల్యూషన్ 4, ట్రిపుల్ రైడింగ్ 10, మైనర్ డ్రైవింగ్ 8, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 23 కేసులు నమోదు చేశామన్నారు. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద దాడులకు సరైన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల సాయారెడ్డి అన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో హిందువులే లక్ష్యంగా నరమేధానికి పాల్పడిన ఉగ్రమూకలకు ఉరితాడు వేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ న్యాయవాదుల ప్లాకార్లతో నిరసన తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిపిన కాల్పులను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బుధవారం సాయంత్రం బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ మాట్లాడారు. అమాయక హిందువులను టార్గెట్ చేసి కాల్పులు జరిపి హతమార్చడం ఏయమైన చర్య అని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారం ముగిసింది. అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేయగా నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాల రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.